99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి మాట్లాడుతూ మే 4 నుండి 9 వరకు రైతులతో సమావేశము ఏర్పాటు చేసి పంటల సాగుపై తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఒకే పంట పండించకుండా పంట మార్పిడి చేయడం వల్ల అధిక లాభాలు ఉంటాయని సూచించారు. నమస్కారం. ఈరోజు మన నిజాంపేట మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మన నిజాంపేట రైతు వేదికలో రైతు వారోత్సవాలని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రైతు వారోత్సవాలు ఈ నెల 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు వివిధ రైతు వేదికల్లో అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా రైతులతో సమావేశాలు జరపడం జరుగుతుంది. ఈ రైతు వారోత్సవం ముఖ్య ఉద్దేశం ఈ రోజున ముఖ్యంగా రైతులకు నేల ఆరోగ్య పరిరక్షణ గురించి ఏ విధంగా చేసుకోవాలి, నేల ఎంత సత్తువులో ఉంటే ఎంతగా మంచి పంటలు పండుతాయి అనేది అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మన మండలంలో ఎక్కువ మంది రైతులు వరి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. అలా ఒకే పంట కాకుండా వివిధ పంటలు అంటే క్రాప్ డైవర్సిఫికేషన్, ఆయిల్ పామ్ కానీ, వెజిటబుల్స్ కానీ, పల్సెస్ కానీ ఆ విధంగా పంటలు వేసుకుంటే రాబోయే కాలంలో వాటికి మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి రైతులు అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది ఈ సమావేశంలో. అదేవిధంగా ప్రతి ఒక్క రైతు కూడా తన నేల పరీక్షలు చేయించుకుంటే బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఫర్టిలైజర్ అంటే సమతుల ఎరువుల పోషకాలు ఏ విధంగా అందించగలడం అనేది ఒక ఐడియా వస్తుంది. ఆ విధంగా కూడా రైతులు తమ పంటలకి ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలి, ఎక్కువ ఎరువులు వాడకం వల్ల ఎంత నష్టపోతాం అనేది కూడా రైతులు కానీ అవగాహన ఈ కార్యక్రమంలో రైతులకు కల్పించడం జరిగింది.